అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, పాడుతా తీగ షో గురించి ప్రవస్తి ఆరోపణలు చేసింది. దీని గురించి కూడా సునీత గారు కౌంటర్ ఇచ్చారు. అసలు ఇందులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి సార్? ఎవరి సైడ్ రైట్ ఉంది? ఈ సమాజంలో సంతోషి, ఈ సమాజంలో పనికొచ్చే అంశాల కంటే పనికి రాని అంశాల మీదనే చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది. మొన్నటి వరకు అలేఖ్య చిట్టి పికిల్, ఆ తర్వాత డాక్టర్ వినీలా గారు జనాన్ని మోసం చేస్తున్నారు, ఫేక్ ఆమె ట్రీట్మెంట్ అని చెప్పి దాని మీద చర్చ నడిచింది. మళ్ళీ ఇప్పుడేమో ఈ సింగర్ ప్రవస్తి అనే అంశం ఇది మళ్ళీ వైరల్ అవుతూ ఉంది. అంటే సమాజానికి ఇవన్నీ కూడా బాగా హిట్ అవుతున్నాయి. సంతోషి, ఆలోచిస్తే ఇవన్నిటి పట్ల ప్రజల్లో కూడా ఆసక్తి ఉంది, హిట్ అవుతున్నాయి. బాధాకరం ఏంటంటే ఆ మధ్య ఒక ఎయిర్ పైలట్ ఒక విమానాన్ని నడుపుతున్నాడు, యుద్ధ విమానం ఒకటి నడుపుతూ ఉంటే దాంట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అది ఇంకా పడిపోద్ది కింద. పడిపోయేటప్పుడు ఆ అబ్బాయి అలా పారాచూట్ వేసుకుని దూకేయచ్చు. యువకుడు, పెళ్ళి ఇంకో 10 రోజులు పెళ్ళి ఉంది ఆ అబ్బాయికి. పారాచూట్ వేసుకుని దిగేస్తే అబ్బాయి ప్రాణం కాపాడుకోగలుగుతాడు. ప్రాణం కాపాడుకోగలిగితే ఆ అబ్బాయి ఎవరికి సమాధానం కూడా చెప్పక్కర్లా, మహా అంటే సస్పెండ్ అవుతాడు అంతేనేమో. కానీ ప్రాణం అయితే నిలుస్తుంది కదా. సో కానీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే అలా దూకేస్తే ఇది జనావాసాల మీద పడిపోతుంది కదా అనుకొని దీన్ని ఇలా కాదు అని చెప్పి ప్రాణాలు సైతం పణంగా పెట్టి దూరంగా తీసుకెళ్ళి మైదాన ప్రాంతంలో దాన్ని ల్యాండ్ చేద్దాము అని ప్రయత్నం చేసి పేలిపోయి చనిపోయాడు. సమాజంలో చర్చ ఎవరి గురించి జరగాలి సంతోషి? అలాంటి దేశభక్తుల గురించి జరగాలి, అలాంటి త్యాగధనుల గురించి జరగాలి చర్చ. కానీ దురదృష్టవశాత్తు సమాజంలో ఎవరి గురించి చర్చ జరుగుతుందంటే అలేఖ్య చిట్టి పికిలు, అఘోరి. సో ఇవే చర్చ జరుగుతున్నాయి. అంటే మనం కూడా సార్ మరి నేను అడిగింది తప్ప సార్, మరి ఐటమ్ నేను చేయకూడదా, మీరు మాట్లాడకూడదా, నేను అడగకూడదా అని అన్నాం అనుకో, లేదు అడగాలి, నేను చెప్పాలి. ఎందుకంటే జనానికి ఇది ఆసక్తి ఉంటే నేనేం చేయగలుగుతాం? నువ్వు నేను చేయగలిగింది ఏం లేదుగా. జనానికి ఇది ఆసక్తి అంటే మాట్లాడాలి. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. ప్రవస్తి, నేనేమంటానంటే పాపం ప్రవస్తి అంట. దేనికి పాపం? ప్రవస్తికి జరిగిన అన్యాయానికి పాపమా, లేకపోతే ప్రవస్తి తనకు తాను చేసుకుంటున్న అన్యాయానికి పాపమా అంటే నేను రెండోదే అంట. నేను ప్రవస్తికి అన్యాయం జరిగిందా లేదా అన్న అంశం మొదట చూద్దాం. ఇవాళ కొన్ని అంశాలకి రుజువులు ఉండవమ్మా. కొన్ని మన ఆలోచన, మనం ఎలా ఆలోచిస్తే అలా కనపడుతుంది అది, అంతేనా కాదా? ఇవాళ నువ్వు నన్ను చూసి నవ్వావనుకో సంతోషి, సాధారణంగా నువ్వు నేను స్నేహితులుగా ఉన్నప్పుడు నువ్వు చూసి నవ్వితే పలకరింపుగా నవ్వేవేమో అనుకుంటా. అలా కాకుండా నీకు నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది అనుకో, అప్పుడు నన్ను చూసి నవ్వేవనుకో, అప్పుడేమనుకుంటా నేను, కావాలని నన్ను వెటకారంగా నవ్వింది అనుకుంటా. నేను ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఏదైనా. అలాగే ఈ ప్రవస్తి ఆరాధ్య అనే పాప కూడా చాలా టాలెంటెడ్ అమ్మ. అమ్మాయి ఎంత టాలెంటెడ్ అంటే 4 టైటిళ్ళు కొట్టింది ఇప్పటి వరకు. ఆ పిల్ల సామాన్యురాలు కాదు, 4 టైటిళ్ళు కొట్టింది. మొట్టమొదటి టైటిల్ పాడుతా తీయగలో కొట్టింది. ఆ పిల్లకి అప్పుడు ఆ పాపకి ఎంత ఉంటాయి, 10 ఏళ్ళు కూడా ఉంటాయి ఉండవు. జూనియర్ టైటిల్ పాడుతా తీయగా 11th సీజన్లో టైటిల్ కొట్టింది. ఆ తర్వాత సరిగమప తెలుగు టైటిల్ కొట్టింది జీలో, సరిగమప తమిళ్ టైటిల్ కొట్టింది జీలోనే. 3 టైటిల్ అయినాయా. మొన్న 2024లో మా టీవీలో సూపర్ సింగర్ టైటిల్ కొట్టింది. అంటే 4 టైటిల్ విజేత. అంత ఆషామాషిగా ఉండదు కదా. ఆ అమ్మాయి చాలా ఎంతో ప్రతిభా పాఠవాలు ఉంటేనే కదా ఆ స్థాయికి వస్తుంది. అలాంటి అమ్మాయి హర్ట్ అయిందంటే సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఏదో ఆ అమ్మాయి చెప్పినంత కాకపోవచ్చు కానీ కొంత ఏదో డిస్టర్బెన్స్ అయితే అయింది. ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణ ఏంటి? నాకు తగినట్టుగా పాటల ఎంపిక చేసుకొనివ్వలేదు. వాళ్ళు అంటున్నది ఏంటి? పాటల ఎంపికకు సంబంధించి మాకు కొన్ని ఉంటాయి, కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అన్ని పాటలకు హక్కులు ఈటీవీ దగ్గర ఉండవు కాబట్టి హక్కులున్న పాటలే చెప్తాము అన్నారు. సరే, దాన్ని పక్కన పెట్టు. నన్ను బాడీ షేమింగ్ చేశారు, ఇది ఖచ్చితంగా తప్పే. కానీ బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు జడ్జిలు కాదు,
ఈ కాస్ట్యూమర్స్ చేశారంట. సో అలా చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. బొడ్డు కిందకి కట్టండి అని అడిగారు, అది కూడా అడిగింది కాస్ట్యూమర్సే. సో నాకు తెలిసి ఈటీవీలో అమ్మ అన్ని రియాలిటీ షోల కంటే పాడుతా తీయగా రియాలిటీ షోనే, మీరు అన్ని ఛానళ్ళలో అన్ని రియాలిటీ షోలు తీసుకుంటే పాడుతా తీయగా రియాలిటీ షోలోనే తక్కువ డ్రామా ఉంటుంది. ఇందులో అసలు లేదని నేను చెప్పను, తక్కువ డ్రామా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది ప్రోగ్రాం, చాలా పద్ధతిగా ఉండే ప్రోగ్రాం. కాబట్టి బొడ్డు కిందకి కట్టుకోమన్నారు అంటే నేను దాన్ని అయితే నేను నమ్మలేకపోతున్నా. బట్ బాడీ షేమింగ్ జరిగి ఉండొచ్చు, అందులో డౌట్ ఏం లేదు, బాడీ షేమింగ్ జరిగి ఉండొచ్చు. సో ఇదిగాక కీరవాణి గారు ఎప్పుడో ఆయన ఏదో సందర్భంలో అన్నారట, పెళ్లి పాటలు పాడేవాళ్ళంటే నాకు చాలా అసహ్యమయ్యా, పెళ్ళిళ్ళలో పాటలు పాడే సింగర్లు అంటే అది కూడా ఆయన అన్నాడు. అంటే ఆ అమ్మాయి నన్ను అన్నాడని అన్వయించుకుంది. ఇంకా 5వ పాయింట్, సునీత గారు ఆమె నన్ను చూస్తేనే అసహ్యంగా చూస్తుంది, ఆమె చాలా కొరకొర చూస్తుంది, ఆమె నన్ను కావాలని ఎలిమినేట్ చేసింది అని ఆ పాప అంటుంది. మొత్తం మీద మనకు తెలిసింది ఏంటంటే సునీత గారికి ఆ అమ్మాయికి మధ్య కొంత ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నట్టు కనబడతా ఉంది. ఆ డిస్టర్బెన్సెస్ అలా భూతద్దుల్లో పెట్టి చూసి మరి పెద్దగా ఊహించుకొని ఎలిమినేట్ అయ్యేటప్పటికి ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. 4 సీజన్లో టైటిల్ కొట్టింది కదా, మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి 12వ రౌండ్లోనే ఎలిమినేట్ ఎలా అవుతుంది అని ఆ అమ్మాయి బాధ. నేను ఇంత చేశాను కదా, నేను మొన్ననే 2024లో నేను టైటిల్ కొట్టాను కదా, అలాంటిది నేను ఫైనల్ దాకా కూడా రాకుండా నేను ఎలా ఎలిమినేట్ అవుతాననేది ఆ అమ్మాయి బాధ కలిగింది, హర్ట్ అయింది. ఇక్కడ ఉండద్దు అనుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఒక వీడియో చేసి పెట్టింది. వీడియో చేసి పెడితే ఆ వీడియో చూసిన మీడియా వాళ్ళు రెడీ ఉంటారు కదా, మీడియా వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని మాకు ఇంటర్వ్యూ సో తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ అమ్మాయితో మాట్లాడించి ఏడిపించి తిట్టించి అన్నీ చేసేసారు. చేసేస్తే ఇప్పుడు దానికి సునీత గారు కౌంటర్ ఇచ్చారు, తర్వాత ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు. నేను దగ్గర చెప్పాను కొన్ని అలాంటి కౌంటర్లు వాళ్ళు ఇచ్చారు. సరే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, ఇందులో తప్పెవరిది అనేదానికంటే నష్టం ఎవరిది అనేదానికి నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నా. తప్పెవరిది అంటే ఇందులో రకరకాల రెండు కోణాల్లో ఉన్నాయి. వాళ్ళు కొంచెం ఎక్కడో వాళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, ఈ అమ్మాయి దాన్ని ఎక్కువ ఊహించుకొని ఉండొచ్చు. సో కానీ ఇట్లా బయటకు వచ్చి రోడ్డు మీదకి ఎక్కాల్సినంత తప్పులు కాదంట నేను. ఎందుకంటే నువ్వు కూడా పనిచేసి ఉంటావు కదమ్మా ఎక్కడో దగ్గర, నీ మీద వివక్ష ఉండదా? ఉంటుంది సార్. నువ్వు వస్తావు, నువ్వు యాంకరింగ్ చేద్దామని ఒక సంస్థలో ఉంటావు, ఇంకొక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి మీకని చెప్తారు, లేదమ్మా అమ్మాయి చేస్తుందంట, నువ్వు హట్ అవుతావు. సో అక్కడి నుంచి అందరికి ఉంటాయి. నిన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు బాధపడతావు, నన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చారు, నేను కూడా బాధపడ్డా. సో ప్రతి రంగంలో కూడా ఇవి ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉంటుంది, ఇంకొక రంగంలో ఉంటుంది, ప్రతి ఆఫీసులో ప్రతి చోట మనల్ని తొక్కేయాలని చూసే వాళ్ళు ఉంటారు. అలా తొక్కేయడానికి ఉన్నారు అని చెప్పి మనం ఆ వ్యవస్థని వదిలేసి వెళ్ళిపోతామా? తప్పు కదా. నేనేమంటానంటే ఇంకా ఫేమస్ అయ్యే రంగాల్లో ఇంకొంచెం ఎక్కువ రాజకీయాలు ఉంటాయి. అంటే వ్యక్తిగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ఆ పాప వ్యక్తిగా ఫేమస్ అవుతుంది, అయ్యింది కూడా ఆల్రెడీ. అలాంటి పాప మీద ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? తట్టుకొని నిలబడాలి, కలబడాలి, గెలవాలి. అప్పుడే కదా. నువ్వేమైనా కొత్త పిల్లవా? చిన్నప్పటి నుంచి పాడుతున్నావు కదా, ఎన్ని చూసుంటావు ఇలాంటివి? అన్ని పూల పాన్పులే ఉండవు కదా మనకి, అక్కడక్కడ ముళ్ళబాట వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? స్లో అవ్వాలి. మనం స్లో అయ్యి ఆచితూచి అడుగులు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ నీకు కొంచెం దూరం తర్వాత పూలబాట ఉంటుంది నీకు. ఆ పూలబాట ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ ముళ్ళబాటను నువ్వు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ ముళ్ళబాట వచ్చింది, నేను అసలు నేను సింగర్గా ఉండను, నేను అసలు ఈ కెరీర్ వదిలేసుకుంటానంటే నీకోసం పూలబాట ఉంది తల్లి. ఆ తర్వాత ఒక 10 అడుగుల తర్వాత పూలబాట వస్తుంది. ఆ పూలబాటను మిస్ చేసుకుంటున్నావు కదా. కాబట్టి నేనేమంటానంటే ఈ మొత్తం వ్యవహారంలో లూజర్, నష్టపోయింది ఎవరంటే పాపం ప్రవస్తి. బంగారు తల్లి ఎంత చక్కగా పాడుతుంది, ఆ పాప ఇవాళ నష్టపోతుందని నా బాధ. ఈ మీడియా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వ్యూస్ కోసము, రేటింగుల కోసము వీళ్ళు కూర్చోబెట్టి చర్చలు చేయొచ్చు. కానీ ఫైనల్గా నష్టం ఎవరికి? వాళ్ళకి కాదు కదా. పోనీ కీరవాణికి నష్టమా? లేదు. ఆస్కార్ అవార్డు విజేత ఆయనకి ఏమో నష్టం ఉంటుంది? ఇంకా చంద్రబాబుకి నష్టమా? లేదు. సునీతకు నష్టమా? లేదు. వాళ్ళు ఆల్రెడీ కెరీర్లో పీక్స్ చూసేసి ఇక డౌన్ఫాల్లో కూడా ఉన్నారు వాళ్ళు. అంటే తర్వాత నెక్స్ట్ తరం వచ్చేసింది కూడా వాళ్ళకేమి ఇప్పుడు పోయేది ఏం లేదు. కానీ ఎవరికి పోయేది ఉందమ్మా? యంగ్స్టరు. ఆ అమ్మాయి ప్రవస్తిని ఇంకొకళ్ళు పిలవాలంటే పిలుస్తారా?
పిలవరు, తొందరపడింది, ఎవరో గైడ్ చేయలేకపోయారు సరిగ్గా. వాళ్ళ అమ్మగారు కూడా ఆవేదనతోటి ఎంకరేజ్ చేసినట్టున్నారు. ఓకే. తద్వారా అమ్మాయి నష్టపోయింది పాపం. ఈ సోషల్ మీడియాకి చిక్కుకుంది. చిక్కుకొని ఇవాళ విలవెల్లాడుతోంది పాపం. కాదని లేదు, అవునని లేదు. ఇవాళ కొంతమంది ఏమో రామోజీరావు అంటే కోపం ఉండేవాళ్ళు, వాళ్ళు రోజు తీసుకొచ్చి తిట్టిస్తున్నారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి. పాడుతా తీగ మీద బురద జల్లితే అది రామోజీరావు అంటే ఆ సంస్థకు అంటుకుంటుంది కదా, అది కూడా రాజకీయంగా కూడా మళ్ళీ దీంట్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు కాబట్టి మనం వైసీపీ కదా, మనం ఏం చేయాలి, ప్రవస్థికి మనం సపోర్ట్ చేయాలి, ఇట్లా కూడా ఆలోచించే వాళ్ళు తయారయ్యారు. అంటే ఓవరాల్గా ఆ బిడ్డకి అన్యాయమే చేస్తుంది, సమస్త సమాజం అన్యాయం చేస్తుంది అనుకుంటున్నా. వాళ్ళు చేసింది ఎంతో తెలియదు కానీ ఇప్పుడు మీడియాకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి చాలా నష్టం జరుగుతుంది. చిన్న ఇష్యూని పెద్దగా చేస్తున్నారు. అయితే నా సజెషన్ ఏంటంటే ఆ అమ్మాయి ఆలోచించాలి, ఆలోచించి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచి మనం మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఎంత సాధించుంటే సంతోషి, చిన్నప్పటి నుంచి ఎంత పరిశ్రమ చేస్తే ఆ అమ్మాయి 4 టైటిళ్ళు కొడుతుంది. అంత సామాన్యం కాదు కదా. ఆ అమ్మాయిని ఎవరు వద్దనుకుంటారు? డెఫినెట్గా ఆ అమ్మాయి కోసం చాలా పాటలు రెడీగా ఉంటాయి. డెఫినెట్గా ఆ అమ్మాయి కొంచెం సంయమనం పాటించాలా, ఓపికగా ఉండాలా. మళ్ళీ ఇంకొక సంవత్సరం రోజుల పాటు నీకు అవకాశాలు రాకపోవచ్చు, సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తే అందరూ మర్చిపోతారు. కాబట్టి ఇక నుంచి అయినా ఛానల్ తిరగడం మానేయాలి అమ్మాయి. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. నాకైతే అందుకే అన్నా నేను, అయ్యో పాపం ప్రవస్థి తనకు తాను నష్టం చేసుకుంటుందని ఒక బాధ అంతే. థ్యాంక్ యూ సార్.